నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా headlines. నిరుపేదలకు కాంగ్రెస్ అండగా నిలుస్తోంది. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కవంపల్లి. ఘనంగా ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ యువ నాయకులు. సిలిండర్ ధర పెంపుపై భగ్గుమంటున్న విపక్షాలు. ఆయా ప్రాంతాల్లో నిరసన తెలియజేసిన నేతలు. జాతీయ స్థాయి హ్యాకథాన్లో జ్యోతిష్మతి విద్యార్థుల ప్రతిభ. అభినందించిన కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు. ఇక వార్తలను వివరాలు. నిరుపేదల వైద్య సదుపాయంలో భాగంగా ప్రభుత్వం నిమ్స్ ఆసుపత్రిలో ఎల్ఓసి అందించి పేద రోగులను ఆదుకుంటోందని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఖర్చుల పాలు కాకూడదని సూచించారు. కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండల కేంద్రంలో 46 మంది కళ్యాణలక్ష్మి 40 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చులు అందజేసి ఆదుకుంటున్నామని తెలిపారు. నిరుపేద ఆడబిడ్డల పెండ్లిళ్లకు కళ్యాణలక్ష్మి ద్వారా ₹1,16 అందజేస్తున్నారు గుర్తు చేశారు. చెక్కులు పొందిన వారు సకాలంలో బ్యాంకులో సమర్పించి సొమ్ము పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇప్ప నరేందర్, ఏవో కిరణ్మయ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి, అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, మాతంగి అనిల్, శ్రీధర్ రెడ్డి, మన్మోహన్ రావు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎవరికైనా ఇంకా అందకపోతే ఎంఆర్ఓ గారు ఆఫీస్లో కలెక్ట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా పంచడం జరిగింది. వచ్చిన వాళ్ళందరినీ కూడా మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము. ఒకవేళ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే అది క్యాంపు కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టి మీ ఆధార్ కార్డు చూపించి తీసుకోవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మీ ఇబ్బందుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ పొందడానికి త్వరగా ఇస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మేము మొత్తం ఇవ్వలేకపోయినా ఎంతో కొంత ప్రభుత్వం తరఫున ఇస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ నేను మరీ ముఖ్యంగా అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఆ లిమిట్ పెంచడం జరిగింది చాలా వ్యాధులకు. మరి మీరందరూ కూడా సాధ్యమైనంత మట్టు ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రయించక తప్పకుండా ఒక్క ఎల్ఓసి అనేది నిమ్స్ హాస్పిటల్లోనే ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైనా ఏ క్షణమైనా ఫోన్ చేసి నిమ్స్ హాస్పిటల్కి వెళ్తా అంటే అక్కడ అడ్మిషన్ ఇప్పించి వైద్యం ఇచ్చి ఎల్ఓసి కూడా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను ఉపసంహరించుకోవాలని కోరుతూ కరీంనగర్లో సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ నెత్తిన పెట్టుకుని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వంట గ్యాస్ ధర ₹50 పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. తద్వారా పేద మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, భీమాసాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, సుంకరి సంపత్, ఎడ్ల రమేష్, సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై ₹50 పెంచింది. అంతేకాదు పెట్రోల్, డీజిల్ లీటర్ మీద ₹2 చొప్పున పెంచడం, ఎక్సైజ్ డ్యూటీని విధించడం జరిగింది. ఇవాళ సామాన్యుడు మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఇలా ₹50 పెంచడం అంటే మరింత మూలిగే నక్కపై
తాటిపండు పడ్డ విధంగా సామాన్య మధ్య ప్రజలకు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఇది శరాఘాతం అని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు జిల్లా కమిటీగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇలా దేశవ్యాప్తంగా ఇలా పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా ఆకాశాన్ని అంటున్నాయి. ఇలా 2014 ఎన్నికలకు ముందు ధరలు నియంత్రిస్తామని చెప్పినటువంటి ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మొత్తం నిత్యావసర వస్తువులు కావచ్చు, తినే వస్తువులు కావచ్చు, ఇలా ఔషధాలు కావచ్చు, అన్నిటి మీద ట్యాక్సులు వేసి విపరీతంగా సామాన్యుడు బతకలేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇలా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు ఇలా $60 ఉంది. ఇలా $60 ఉంటే ఈ ₹60 పెట్రోల్ ఇవ్వచ్చు, ₹40 డీజిల్ ఇవ్వచ్చు. కానీ అందుకు విరుద్ధంగా ఎక్సైజ్ డ్యూటీ పేరుతోని ఇలా రోజుకు 780 కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నది. అంటే సాలిన సంవత్సరానికి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఈ ₹2 పెంచడం మూలంగా కేంద్ర ఖజానాకు జమ అవుతున్నది. మరి ఇది ఎవరి ప్రయోజనం కోసం? పెద్ద ఎత్తున దశల వారీగా సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎన్ఎస్యుఐ సెక్రటరీ బసవేని తేజాస్, రాష్ట్ర కార్యదర్శి తాళ్ల సుమంత్ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్ నుండి డీసీసీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. కష్టపడి పనిచేసిన ప్రతి ఎన్ఎస్యుఐ కార్యకర్త గొప్పవారు అవుతారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం పేరు పొందిన కాంగ్రెస్ అగ్రనేతలు ఒకప్పుడు ఎన్ఎస్యుఐ కార్యకర్తలేనని గుర్తు చేశారు. కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ మర్చిపోదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు సాయి, మల్యాల మండల అధ్యక్షులు కోరేపు వెంకటేష్, కరీంనగర్ నగర అధ్యక్షులు అజయ్, కొడిమ్యాల మండల అధ్యక్షులు తాళ్లం విక్రమ్ గౌడ్, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజ స్థాపన కోసం సిపిఐ నేత రాజేశ్వరరావు తన జీవితాన్ని దారబోశారని జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో చంద్ర రాజేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన రాజేశ్వరరావు ఉన్నత విద్యను అభ్యసించి కార్మిక, కర్షక, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని కొనియాడారు. దున్నేవాడికి భూమి కావాలని, పేదలందరికీ భూమి చెందాలనే ఉద్దేశంతో ప్రజా ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. తన యావదాస్తిని పేదలకు పంచాడని తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేశంలో అనేక ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనుగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కోయడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబంలో పుట్టి దున్నేవాడికే భూమి కావాలని సమాజ స్థాపన కోసం భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతలలో చంద్ర రాజేశ్వరరావు ఒకరు 6 దశాబ్దాల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం కోసం వ్యవసాయ కూలీ సంఘాన్ని, వ్యవసాయ కార్మిక సంఘాన్ని, అదేవిధంగా రైతు సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన చంద్ర రాజేశ్వరరావు గారు 1994 ఏప్రిల్ 9వ తేదీన చనిపోవడం ఈ దేశంలో, భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి తీవ్ర నష్టం జరిగింది. ఆ యొక్క లక్ష్యాన్ని తప్పనిసరిగా జిల్లా పార్టీ నాయకత్వం ఆ వైపున ముందుకు వెళ్తుందని చెప్పి మరి భావిస్తూ తప్పనిసరిగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి ప్రతిజ్ఞ చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి నాయకత్వానికి అదేవిధంగా పేరున్న అభినందన. కరీంనగర్లోని కశ్మీర్ గడ్డలో గల శ్రీ కపీశ్వర స్వామివారి దేవాలయంలో నూతనంగా నిర్మించనున్న కళ్యాణ మండపానికి మాజీ మేయర్ సునీల్ రావు శంకుస్థాపన చేశారు. దాదాపు 20 లక్షల రూపాయల వ్యయంతో తలపెట్టిన నిర్మాణానికి ముందుకు వచ్చిన దాత ద్రోణాచారిని ఆలయ కమిటీ పక్షాన అభినందించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయ అభివృద్ధికై దాదాపు 40 లక్షల రూపాయలతో మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ హాలు నిర్మాణానికి గతంలోనే టెండరు పిలిచారని గుర్తు చేశారు. వీలైనంత త్వరలో కమ్యూనిటీ హాల్ పనులు పూర్తి చేసేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆలయ కమిటీ సభ్యులు, డివిజన్ వాసులు బండి సంజయ్కి కృతజ్ఞతలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు కేశవరెడ్డి, బిట్ల కనకయ్య, భూసారపు ఎల్లయ్య, కోటయ్య, విజయ్, చిగురు వినోద్, ఆంజనేయులు, మాజీ కార్పొరేటర్ శ్రీదేవి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కశ్మీర్ గడ్డ 53వ డివిజన్లో ఉన్నటువంటి చాలా పురాతనమైనటువంటి దేవాలయం కప్పేశ్వర స్వామి దేవాలయం. మరి దేవాలయంలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మా కమిటీ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా మాజీ కార్పొరేటర్ శ్రీదేవి చంద్రమౌళి గారు, పెద్దలు కేశవరెడ్డి గారు, ఎల్లయ్య గారు, బిట్ల కనకయ్య గారు, అదేవిధంగా మన శంకరన్న గారు, కనకన్న పేరు చెప్పినాం, కనకన్న పేరు ఇంకా పెద్దలందరూ ఏదైతే జగనన్న గారు, మరి అదేవిధంగా ఈ డివిజన్ సంబంధించిన యూత్ మా నాయకులందరూ, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఈ కళ్యాణ నిర్మాణ దాత పెద్దలు గౌరవనీయులు మరి ప్రముఖ ట్యాక్స్ కన్సల్టెంట్ ద్రోణాచారి గారు ముందుకు వచ్చి మరి ఇక్కడ ఈ ఆలయంలో దాదాపు 15 లక్షలు వెచ్చించి మరి ఒక మంచి కళ్యాణ మండపం నిర్మించాలని వారు ముందుకు వచ్చినందుకు మా అందరి పక్షాన కూడా మా డివిజన్ ప్రజలందరి పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏ ఆలయం డెవలప్మెంట్ కావాలన్నా కూడా దాతలు అనేటి వాళ్ళు ముఖ్యం కాబట్టి మరి దాతలు ఏదైతే ముందుకు వచ్చినప్పుడు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ఈ కళ్యాణ మండపం ద్వారా ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రాంత ప్రజలందరూ కూడా ఏదైనా చిన్న చిన్న వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే రేపొద్దున గుళ్ళోకి సంబంధించినటువంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు జరిగినప్పుడు కావచ్చు, మరి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మరి ముందుకు వచ్చినందుకు వారికి మా అందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబర్చారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కోహోర్డ్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి హ్యాకథాన్లో 92 జట్లతో పోటీపడి ప్రథమ స్థానంలో నిలిచారు. ఎస్ఎఫ్ ఫౌండర్ జేఏ చౌదరి 10 జట్లను ఎంపిక చేయగా అందులో 4 జట్లు తుది జాబితాలో ఎంపికయ్యాయి. ఇందులో జ్యోతిష్మతి కళాశాల విద్యార్థులు సైతం ఎంపిక అవగా యుఎస్లో నిర్వహించే పరిశోధనలో పాల్గొనేందుకు వీరికి పిలుపు వచ్చింది. తమకు పిలుపు రావడం సంతోషంగా ఉందని విద్యార్థులు అన్నారు. భారతదేశ వ్యవసాయ పద్ధతుల గురించి, పంట వ్యాధులను గుర్తించడానికి, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రాజెక్ట్ ఆల్ క్రాప్ కేర్ అనే A1 ఆధారిత పరిష్కారాన్ని విద్యార్థులు అజిత్, రక్షిత్, రమేష్లు కలిసి రూపొందించారు. కళాశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన విద్యార్థులను చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అభినందించారు. భారతదేశ వ్యవసాయ పద్ధతులను వ్యవసాయ రంగంపై అమెరికాలో ప్రదర్శించడానికి కళాశాల విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమని కొనియాడారు. వారి బంగారు భవిష్యత్తుకు ఇది బంగారు బాటలు వేస్తుందని చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపల్ అనిల్ కుమార్, డీన్ వైశాలి, హెచ్ఓడి జగదీశన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను అజిత్, నా టీమ్మేట్ అక్షిత్, నా టీమ్మేట్ రమేష్. మేము జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫైనల్ ఇయర్ బీటెక్ సిఎస్సిలో చదువుతున్నాము. మేము ఈరోజు మీ ముందు మాట్లాడడానికి చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాము. ఈరోజు మా క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఏఐ క్రాప్ కేర్ అచీవ్మెంట్స్ అండ్ జర్నీ మీ ముందు షేర్ చేయడం మాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ మా కాలేజ్లో ఎస్ఏపీ ల్యాబ్ వాళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇది టాస్క్ అండ్ ఎడ్యునేట్ ఫౌండేషన్ వాళ్ళు అసోసియేషన్గా ఉన్నారు. దీంట్లో మాకు హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ కిట్స్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో క్యాప్షన్ ప్రాజెక్ట్ ఇనిషియేటివ్గా మేము ఏఐ క్రాప్ కేర్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఈ అచీవ్మెంట్స్ పొంది మేము రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసే స్థాయి వరకు వెళ్ళాము. ఆర్ ఎనీథింగ్. సో ఇవన్నిటిని అధిగమించడానికి మేము ఏఐ క్రాప్ కేర్ అనే యాప్ చేసాం. సో ఇందులో ఫార్మర్స్ ఏం చేస్తారు అంటే యాప్ ఓపెన్ చేసి ఫోటో తీసి మా యాప్లో అప్లోడ్ చేస్తే పంటకి ఏం డిసీజ్ వచ్చింది, ఎలా క్యూర్ చేయాలి అని చెప్తుంది మా యాప్. అలాగే క్రాప్ ప్రైస్ రికమెండేషన్ ఇన్ మార్కెట్, లైక్ పంట పండించక ముందు వీటికి మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంది, రైస్కి ఎంత ప్రైస్ ఉంది అన్నీ ముందే చెప్పేసరికి రైతులకు ఒక అవగాహన వస్తుంది. ఏ పంట పండిస్తే ప్రాఫిట్స్ ఎందులో ఎక్కువ వస్తుంది చేసి కానీ కాంటాక్ట్ అవ్వడం కానీ జరిగి వాళ్ళు మొత్తం కంప్లీట్గా మేనేజ్ చేస్తారు. పొలాన్ని ఒక కంటికి రెప్పలా చూసుకునే ఒక రైతుకి అత్యవసర సమయాల్లో మొగి పురుగు లాంటివి కీటకాలు దాడి చేయడం ద్వారా, పంట నష్టాల బారిన పడడం ద్వారా రైతులు చాలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుచేత మేము ఏఐ క్రాప్ కేర్ అనే యాప్ని డెవలప్ చేసాము. ఆ యాప్ ఎలా అంటే ఫార్మర్స్కి ఎలా అంటే చాలా సహాయపూర్వకంగా ఉంటుంది. ఆ యాప్ని యూజ్ చేసుకొని ఒక ఫోటో అప్లోడ్. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ సమీపంలో స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రమేష్ బాబు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు.
స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నిస్వార్థే సేవగా భావించి చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎస్సీ రమేష్ బాబు అన్నారు. ఆధ్యాత్మిక విశ్వగురువు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి ఆశీస్సులతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం వేసవిలో చలివేంద్రాలు నడపడం జరుగుతుందన్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో సేవలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ రమేష్ బాబుతో పాటు ఈఎల్పీ రాజు, శివ, లింగారెడ్డి, మధుకర్ రెడ్డి, సత్యనారాయణ, చంద్రశేఖర్, సుధీర్, స్ఫూర్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దురదతో ఇబ్బంది పడుతున్న గోవులను ఆదుకునేందుకు వాసవి ఏంజిల్స్ క్లబ్ ముందుకొచ్చింది. గోశాలలో పోషింపబడుతున్న గోవులకు దురద పెట్టినప్పుడు శరీర భాగాన్ని ఏదో ఒక వస్తువుకు రాకేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వీటి సమస్యను తీర్చేందుకు ఏంజిల్స్ క్లబ్ ప్రతినిధులు గరుకు స్తంభాన్ని బహూకరించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గోశాలకు దీనిని అందజేశారు. ఇట్టి గరుకు స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇల్లందుల కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోమూత్రం, గోపేడతో అనేక లాభాలు ఉన్నాయని చెప్పారు. వాసవి క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఏంజిల్స్ క్లబ్ చక్కని కార్యక్రమాలతో ముందుకు వెళ్తుందని రీజనల్ చైర్పర్సన్ పాత రాధాకృష్ణ తెలిపారు. 70కి పైగా గోవులు ఉన్న ఈ గోశాలలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని జోనల్ చైర్పర్సన్ మాడిశెట్టి ఉమారాణి అన్నారు. పూజారి రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఏంజిల్స్ క్లబ్ ఏర్పాటు చేసిన 2 గరుకు స్తంభాలకు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏంజిల్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కాసనగొట్టు వజ్రలక్ష్మి, రాచమల్ల లత, ట్రెజరర్ కటకం సంధ్య, ఉపాధ్యక్షురాలు విశాల, కాసనగొట్టు చంద్రమౌళి, కృష్ణవేణి, మాడిశెట్టి గోపాల్, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఓం హిరణ్యరూపస్థ హిరణ్యసదృశపాన్నపాత్రేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే హిరణ్యదాదత్యన్ అందరికి ముట్టించి పెట్టండి. ఓం హిరణ్యరూపస్థ హిరణ్యసదృశపాన్నపాత్రేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే హిరణ్యదాదత్యన్ నమస్తే సకలారాధనై. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఆధో కలశారాధనం చ కరిష్యే కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య. బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. భారతదేశంలో కులం, మతం కన్నా దేశం ముఖ్యమని తెలిపారు. విభిన్న జాతులు, సంస్కృతులు, భాషలు, మతాలు కలిసి ఉండాలనే ఉద్దేశంతో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి యువకులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. వారి ఆశయాలకు బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ చట్టం సవరణలపైన స్వంత నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిపిఐ కౌన్సిల్ సభ్యులు పోనుగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠరెడ్డి, కిన్నెర మల్లవ్వ, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న, సిపిఐ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. దానికి అనుగుణంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో విస్తృతమైనటువంటి రాజకీయ సైద్ధాంతిక ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని జిల్లా కమ్యూనిస్టు పార్టీ చెబుతూరుతూ ఉన్నది. అదేవిధంగా బీజేపీని ఎండగట్టడానికి, బీజేపీ సైద్ధాంతిక రాజకీయ విధానాన్ని ఎండగట్టడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం కొనసాగిస్తామని చెబుతూరుతూ ఉన్నాం. వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 13వ తేదీన ట్యాంక్ బండ్పై చేపట్టబోయే మిలియన్ మార్చును జయప్రదం చేయాలని టీపీసీసీ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ సైఫ్ ఉల్లా ఖాలిద్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో మిలియన్ మార్చుకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం
వెంటనే వక్ఫ్ సవరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. వక్ఫ్ సవరణ బిల్లుతో వక్ఫ్ సంస్థను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, పరిపాలన, నిర్వహణలో అనవసర జోక్యాన్ని అనుమతిస్తున్నట్లుగా ఉందన్నారు. తద్వారా వక్ఫ్ ఆస్తులను కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ముస్లింలు మిలియన్ మార్చుకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు అక్బర్ అలీ సాహెబ్, నేహాల్ అహ్మద్, లయీక్ ఖాద్రీ, మైనార్టీ నాయకులు, మైనార్టీ कार्यकर्ता पाल्गొన్నారు. अस्सलाम वालेकुम, आदाब मेरे करीमनगर के साथियों। मेरा यहाँ पर आने की वजह ये है कि गुज़िश्ता 10 सालों से जब से बीजेपी हुकूमत इक़्तिदार में आई है, मुसलसिल मुसलमानों को टारगेट कर रहे हैं। जब कभी उनसे पूछा जाता है रोज़गार के बारे में तो वो बाबरी मस्जिद के जैसे इश्यूज़ को उठाते हैं। जब कभी उनसे मुल्क की तरक्की के बारे में पूछा जाता है तो ट्रिपल तलाक़ के बारे में बात करते हैं। जब कभी उनसे पूछा जाता है मुल्क की और गैर मुल्की जो माशी हालात है इसके बारे में तो वो 370 के बारे में बात करते हैं। और आज जबकि पूरे का पूरा दुनिया माशी बहरान का शिकार है, ट्रम्प टैरिफ लगा रहा है, हुकूमत के पास नाकाम नहीं करेंगे जब तक चुप नहीं रहेंगे। और मैं हुकूमत तेलंगाना से गुजारिश कर रहा हूँ कि इस बिल को यहाँ पर तेलंगाना में इम्प्लीमेंट होने ना दें। हम सब साथ में मिलकर जब फाइट करेंगे तो इंशाअल्लाह ऐसे तमाम बिल्स ख़त्म हो जाएंगे और एक अच्छी हुकूमत बनाएंगे जो हुकूमत पब्लिक वेलफेयर के काम करे, ना कि किसी एक रिलीजन को टारगेट करे। ఏప్రిల్ 16వ తేదీన హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరగబోయే తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ కంచాల బద్రి, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత అన్నారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమకారుల ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి హాజరు కానున్నారని తెలిపారు. తెలంగాణ విద్యార్థులు లేనిదే తెలంగాణ రాష్ట్రం లేదని ఇది వాస్తవమని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులు తీవ్ర సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. ఉద్యమ జేఏసీ ఏర్పడడం అభినందనీయమని, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. తెలంగాణ ఫలితాలు అనుభవించాల్సిన బాధ్యత విద్యార్థులకే ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సూరపల్లి సుజాతతో పాటు జేఏసీ చైర్మన్ కంచాల బద్రి, మార్వాడే సుదర్శన్, విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. క్రమంలో భాగంగా కాకతీయ యూనివర్సిటీలో మరి వివిధ సంఘాల నేతలు, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల చేత, కేయూ జేఏసీ విద్యార్థి నేతల చేత పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీలో కూడా ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సూరపల్లి సుజాత గారు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు. ఈ సందర్భంగా అక్కను తెలంగాణ విద్యార్థులు లేనిదే, అది 69 ఉద్యమం కానివ్వండి, 2009 ఉద్యమం కానీ, విద్యార్థులు లేనిదే, విద్యార్థుల రక్తం చిందనిదే, విద్యార్థుల ఆత్మ అర్పణలు లేనిది తెలంగాణ రాష్ట్రం లేదనేది వాస్తవం. నేడు విద్యాలయాల్లో ఉన్న విద్యార్థులు అనేక రకాల సమస్యలతోటి పోరాడుతున్నారు. అయినా కూడా తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఈ ఉద్యమకారులకి ఒరిగింది ఏమీ లేదని బాధపడుతున్న తరుణంలో ఇలాంటి ఒక ఉద్యమ జేఏసీ ఏర్పడింది. వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, అది భూమి కావచ్చు, సబ్సిడీ కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇవన్నీ కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి అన్ని యూనివర్సిటీల విద్యార్థులు న్యాయమైన డిమాండ్లు కోరుతున్నారు. అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన ఉద్యమంలో ప్రధాన కీలక పాత్ర వహించింది విద్యార్థుల బతుకులు మారతాయని అనుకున్నారు. మరి ఎన్నో చదువులు, డిగ్రీలు, పీజీలు అధ్యయనం చేసినప్పటికీ కూడా ఉద్యోగాలు లేవు. గనుక ఉద్యోగాలు లేని తెలంగాణను ఇవాళ 10 సంవత్సరాల దగులుబాజు పాలన కొనసాగించింది. ఇప్పటికైనా కానీ విద్యార్థుల ఆకాంక్షను పూర్తి చేసేటట్టుగా, విద్యార్థులు ఏదైతే ఉన్నతమైన చదువులు చదువుకున్నారో వారికి ఉద్యోగాలు వచ్చేటట్టుగా, మరియు వారు త్యాగాలు చేసిన ఆ త్యాగాల మేరకు ఈ తెలంగాణ అన్నది పరిపాలన కొనసాగాలని ఆ ఆలోచనతోటే ఈ భారీ బహిరంగ సభ. ఈ సభను విజయవంతం చేసేదానికి విద్యార్థులు మేము సైతం అన్నట్టుగా నడుము కట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీకి తరలి రావాలని పేరున, సోమాజిగూడకు తరలి రావాలని పేరున కోరుకుంటున్నాం.
ఏప్రిల్ 15 నుంచి 19వ తేదీ వరకు జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఆన్లైన్ పరీక్షలను జయప్రదం చేయాలని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. కరీంనగర్లోని మంకమ్మతోట జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. మోడల్ ఎంసెట్ నీట్ ఆన్లైన్ పరీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు మోడల్ ఎంసెట్ నీట్ పరీక్షను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షకు ముందు ప్రతి ఏటా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇట్టి మోడల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యావేత్త ఐఐటి చుక్కా రామయ్య ఆధ్వర్యంలో పరీక్షా పేపర్ సిద్ధమవుతుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కేవలం ₹100 ఎంట్రీ ఫీజు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కాంపల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, జిల్లా సహాయ కార్యదర్శి ఇషాక్, నాయకులు సందేశ్, అక్షయ్ పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15, 16, 17లో మోడల్ ఎంసెట్ మరియు 18, 19 తేదీలో మోడల్ నీట్ పరీక్ష నిర్వహించబోతున్నాము. ఈ పరీక్షను జయప్రదం చేయాల్సిందిగా ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా విద్యార్థులను కోరడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఈరోజు మనోధైర్యాన్ని నింపడం కోసం పబ్లిక్ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు, మోడల్ ఎంసెట్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఏదైతే ఎంసెట్ సంబంధించిన ఎగ్జామ్ ప్రతి సంవత్సరం దాదాపు ఒక 15 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా ఈరోజు చుక్క రామయ్య గారు దీన్ని కన్వీనర్ వ్యవహరిస్తూ ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దానితో పాటు ఈ పరీక్ష సంబంధించింది కంప్యూటర్ బేస్డ్ ఏదైతే పరీక్ష అనేది ఉంటుంది. ఈ పరీక్షలో విద్యార్థులకు ఈరోజు ఫ్యూచర్ ఎగ్జామ్ రాయడానికి పోతున్న విద్యార్థులకు ఈరోజు ఎగ్జామ్ రాసే సందర్భంలో ఏదైతే కంప్యూటర్ పైన అవగాహన లేకుండా చాలా మంది విద్యార్థులు ఈరోజు కనీసం ఈరోజు ఎగ్జామ్ను పూర్తి టైంలో అటెంప్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి దానికి ఈరోజు విద్యార్థులు మనోధైర్యం నింపడం కోసం అని చెప్పేసి దాదాపు 15 సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే మోడల్ ఎంసెట్ ఈరోజు ప్రతి సంవత్సరం ఈరోజు ఎస్ఎఫ్ఐగా నిర్వహిస్తున్నాం. ఈ నెల నిర్వహించే మోడల్ ఎంసెట్ అదేవిధంగా నీట్ ఎగ్జామ్ను జయప్రదం చేయాల్సిందిగా ఎస్ఎఫ్ఐగా మేము విద్యార్థులను దాంతోపాటు కళాశాల యాజమాన్యాలు కూడా కోరడం జరుగుతుంది. మైలారం శ్రీ మల్లికార్జున స్వామి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం మల్లికార్జున స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా పలు దేవాలయాల నిర్మాణాలతో పాటు గిరి ప్రదక్షిణకు ఆలయ కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 12వ తేదీన ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నామన్నారు. నిర్మాణం పూర్తి అయిన యాగశాల నవగ్రహ దేవత మండపంలో ఈ నెల 14న నవగ్రహ దేవతల ప్రతిష్టాపన చేయనున్నట్లు తెలిపారు. ఆలయం చుట్టూ పురాతన మార్గాన్ని అభివృద్ధి చేసి శ్రీ గిరి ప్రదక్షిణ ప్రారంభించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వరాల పరశురాములు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వెళ్తూ ఉండగా ఇప్పుడు యాగశాలని పూర్తి చేసుకున్నాం, నవగ్రహ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశాం. అలాగే హనుమాన్ జయంతి, ఇప్పుడు చిన్న హనుమాన్ జయంతి అంటారు, ఈ 12వ తారీఖున హస్తా నక్షత్రంతో రావటం, అలాగే శనివారంతో రావటం చాలా విశేషము. కనుక ఆ రోజే ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణము 12వ తారీఖు హనుమాన్ జయంతి నాడు మనం ప్రారంభం చేస్తున్నాం. అలాగే ఆ రోజు నుంచి ప్రారంభమై 3వ రోజు 14వ తారీఖు అవుతుంది. జలాదివాసము, పుష్పాదివాసము, ధాన్యాదివాసము పూర్తి చేసుకొని 3 రోజుల్లో 14వ తారీఖు నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు కూడా 14వ తారీఖు పూర్తి చేసుకుంటాం. రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ద్యావ శ్రీనివాసరెడ్డి అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మానకొండూరు మండలం ఖాదర్గూడెం నుండి ఈదుల గట్టెపల్లి వరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఆయా గ్రామాలలో ప్రధాన వీధుల గుండా మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోలు, భారత రాజ్యాంగ పుస్తకాన్ని చేతబట్టుకుని ప్రజలకు వివరిస్తూ పార్టీ జెండాలను ఆవిష్కరిస్తూ పాదయాత్ర కొనసాగింది. డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ముప్పు తెచ్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ద్యావ శ్రీనివాసరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లే విధంగా ఉన్నాయని చెప్పారు. కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవడమే బీజేపీ విధానమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదేలు, రామిడి తిరుమల రెడ్డి, ఖాదరగూడెం గ్రామశాఖ అధ్యక్షులు అంకుష్, ఈదుళ్ల గట్టెపల్లి గ్రామశాఖ అధ్యక్షులు చెలికాని సదానందం, మీస సత్యనారాయణ, కనకం అశోక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క పాదయాత్ర ఈదుళ్ల గట్టెపల్లికి చేరుకోవడం జరిగింది. ఈదుళ్ల గట్టెపల్లికి చేరుకోగానే మా ఈదుళ్ల గట్టెపల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతులు
మరియు మహిళలు మరియు యువకులు చాలామంది మా యొక్క పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిరు. ఇక్కడ ఇలాంటి ఆయన అవమానపరుస్తూ ఆయన కించపరుస్తూ అవమానాలు చేస్తున్నారు. అలాంటి రాజ్యాంగ గొప్ప వ్యక్తిని మనం కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఇప్పుడు అందుకే మేము గ్రామాన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విలేజ్ నుంచి అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా ప్రతి విలేజ్ను తిరిగి అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని మరియు ఒక రాజ్యాంగ యొక్క పవిత్రత తెలియడానికి ఈ యొక్క పాదయాత్ర తెలియజేస్తున్నా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ రాజీవ్ రహదారిపై రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వైపుకు వెళ్తున్న హార్వెస్టర్ను వెనక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో హార్వెస్టర్ రోడ్డుకు అవతల వైపు బోర్లా పడడంతో డ్రైవర్ హార్వెస్టర్లో ఇరుక్కుపోయాడు. పోలీసులు స్థానికులు 2 గంటల పాటు శ్రమించి డ్రైవర్ను అతి కష్టం మీద బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. लौट डबल के लौट छोड़ ऊपर और थोड़ा अल्लाह सेट राइट పట్టుకోరమని మాకు సందు లేదు ఇక్కడ అటు అద్దాం ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.